నేపాల్ జల ప్రళయంలో మృతుల సంఖ్య 160 దాటింది. 133 మంది భారతీయుల సహా 75 మంది గల్లంతయ్యారు. వరదల తీవ్రతకు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. బోటేకోషి నదిలో సంభవించిన మెరుపు వరదలు పెను విషాదాన్ని నింపాయి. ప్రకృతి విలయ తాండవానికి రాసువా, దాదింగ్, నువాకోట్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అనేక గ్రామాలు, రహదారులు, వంతెనలు ధ్వంసమయ్యాయి. లక్షలాది కుటుంబాలు చిగురుటాకులా వణికిపోయాయి. క్షణాల వ్యవధిలో ఇళ్లు, ఆస్తులు, వందల ప్రాణాలు నీటి పాలయ్యాయి. చైనా సరిహద్దుల్లోని లెహెండే నది ప్రవాహంతో ఏర్పడిన ఏ సరస్సు విచ్ఛిన్నమైనా ఒక్కసారిగా ముంచుకొచ్చిన ఆకస్మిక వరద క్షణాల వ్యవధిలో ఊర్లను తుడిచిపెట్టేసింది. దేశంలోని కీలకమైన మౌలిక సదుపాయాలు నేలమట్టమయ్యాయి. 13 జల విద్యుత్ ప్రాజెక్టులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 9 వాణిజ్య బ్యాంక్ శాఖలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. సుమారు 19 వంతెనలు, దాదాపు 40 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయి. నేపాల్ను కష్టకాలంలో ఆదుకునేందుకు భారత్ తక్షణమే స్పందించింది. విపత్తు సహాయక చర్యల్లో భాగంగా అవసరమైన అత్యవసర సహాయం, వైద్య బృందాలు ఖాట్మండ్కు చేరుకున్నాయి. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి జయశంకర్ ఎక్స్ వేదికగా తెలిపారు. భారత వాయుసేనకు చెందిన C-130J రవాణా విమానం ద్వారా 10 టన్నుల సహాయక సామాగ్రిని అత్యవసరంగా నేపాల్కు తరలించామన్నారు. మరోవైపు నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. వరదల వల్ల సంభవించిన ప్రాణ నష్టం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో నేపాల్ ప్రజలకు భారత్ ఎప్పుడు అండగా ఉంటుందని భరోసానిచ్చారు. నేపాల్కు అన్ని విధాల మానవతా సహాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. నేపాల్లో ఆకస్మిక వరదలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి. నేపాల్లో ఆకస్మిక వరదల్లో 160 మందికి పైగా మృతి చెందారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్. ఇది గ్లేషియర్స్ కారణంగా ఏర్పడినటువంటి విపత్తు. 162 మంది వరకు ఈ వరదల్లో తాజా నేపాల్ కు సంబంధించినటువంటి పరిస్థితుల్లో 160 మంది చనిపోయారు. ఇప్పటి వరకు 400 పైగా గల్లంతైనట్టు తెలుస్తుంది. పార్లమెంట్ లిస్టు ప్రకారం మనకు అందుతున్న సమాచారంలో భారతీయులు కూడా 133 మంది వరకు కూడా గల్లంతైనట్టుగా తెలుస్తున్నటువంటి సమాచారం. వీరిలో చాలా మంది కూడా భారతీయులు కైలాస మనసరోవరకు సంబంధించిన యాత్రకు వెళ్లేటువంటి సందర్భంలో ఈ సంఘటన చోటు చేసుకోవడం కారణంగా వారు గల్లంతైనట్టుగా తెలుస్తుంది. ఇది గ్లేషియర్ కొలాప్స్ కారణంగానే ఈ సంఘటన చోటు చేసుకుంది. దాంతో ఒక్కసారిగా త్రిశూర్ సంబంధించినటువంటి నది ఉగ్రరూపం దాల్చడం కారణంగా ఈ సంఘటన చోటు చేసినటువంటి పరిస్థితి. దాదాపుగా నీటి మట్టం 30 అడుగులు ఒక్కసారిగా పెరగడం, దాంతో అక్కడ నదికి పరివాహక ప్రాంతాల్లో పనులు చేస్తుంటున్న వారు, లోతట్టులో ఉన్నటువంటి ఇళ్లందరూ కూడా గల్లంతైనటువంటి పరిస్థితి ఉంది. ఇది రసువా, అలాగే దాడింగు, నువాకోటు, చిత్వాన్లో ఈ 4 జిల్లాలో అత్యధికంగా ప్రభావమైనటువంటి పరిస్థితి. టిబెట్ బార్డర్ సమీపంలో ఉన్నటువంటి ఈ రసువాకు సంబంధించినటువంటి జిల్లాలో అత్యధికంగా ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికీ టిబెట్ లో అయితే 3 మృతి చెందినట్టుగా, అలాగే 558 మంది దాదాపుగా చైనాగా అందిస్తున్నటువంటి సమాచారం మీరు గల్లంతైనట్టుగా తెలుస్తుంది. దీనిపైన భారత ప్రధానమంత్రి నేపాల్ ప్రధానమంత్రితో మాట్లాడడం జరిగింది. ఒక భారత్ IAF కు సంబంధించిన పూర్తి స్థాయిలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించి అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మెడికల్ అసిస్టెన్స్ తో పాటు 10 టన్నుల హ్యుమానిటేరియన్ ఎయిడ్ ను కూడా భారత ప్రభుత్వం నేపాల్ కు అందించడం జరుగుతుంది. ఇటు యూపీ, బీహార్, ఉత్తరాఖండ్ లో కూడా అప్రమత్తతను ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపైన నేపాల్ ప్రభుత్వం సంబంధించి PM మలేంద్ర షా మాట్లాడుతూ వెంటనే రెస్క్యూకి సంబంధించినటువంటి ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాం. వైద్య చికిత్సలను పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంచుతూ తాగునీరు, ఆహారాన్ని అందించేటువంటి షెల్టర్స్ కూడా ఏర్పాటు చేసేందుకు నేపాల్ ప్రభుత్వం ముందుకెళ్లినటువంటి పరిస్థితి. దీనిపైన ప్రస్తుతం నేపాల్ లో జరిగినటువంటి ఈ సంఘటనపై అమెరికా, ఇటు భారత్, చైనా, బంగ్లాదేశ్, ఇటు వరల్డ్ బ్యాంకు తమ ఎయిడ్ ను కూడా ప్రకటించడం జరిగింది. $7 లక్షల అమెరికా ప్రకటించడంతో ఇటు భారత్ మాత్రం ఎయిర్ ఫోర్స్ సపోర్ట్, మెడికల్ అసిస్టెన్స్, దీంతో పాటు 10 టన్నుల హ్యుమానిటేరియన్ ఎయిడ్ ను కూడా ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ భారీ వరదల కారణంగా మొబైల్ కమ్యూనికేషన్ కి సంబంధించినటువంటి పూర్తి దెబ్బతినడం జరిగింది. మరోవైపు రోడ్లు, కొండ చర్యలు విరిగిపోవడం కారణంగా తీవ్ర ఇబ్బందులు ప్రస్తుతం నేపాలీ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్. వాతావరణం కూడా
పూర్ వెదర్ దీని కారణంగా హెలికాప్టర్ రెస్క్యూ ఆపరేషన్స్ కూడా ఇబ్బంది అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మరోవైపు మౌలిక వసతులు ఈ వరదల కారణంగా చాలా దెబ్బతిన్నాయి. చాలా వంతెనలు పర్మనెంట్ గా ఉన్నటువంటి వంతెనలు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. రహదారుల ప్రాంతాల్లో కూడా కనెక్టివిటీ తీవ్రంగా దెబ్బతినడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. దీంతో పాటు నేపాల్ అనేది హిమాలయాల్లో ఉంటుంది. ఇక్కడ హైడ్రో పవర్ కు సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడ కనీసం దాదాపుగా ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు 10కు పైగా హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ దెబ్బతిన్నట్టుగా వరదల్లో పూర్తిగా కొట్టుకుపోయినట్టుగా తెలిసినటువంటి సమాచారం ఉంటుంది. ఇటు పిలిగ్రిమ్స్ పైన ఇప్పటికప్పుడు తాజా సమాచారం అందించేందుకు ఇటు భారత ప్రభుత్వం, నేపాల్ ప్రభుత్వంతో పాటు రాష్ట్రాల వారీగా కూడా ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఢిల్లీకి సంబంధించినటువంటి ఎమర్జెన్సీ నంబర్లు కూడా ఏర్పాటు చేశారు. దీని కారణంగా ప్రస్తుతం రఫల్ గారి చారిత్రాత్మకంగా ఉన్నటువంటి నేపాల్లో టిబెట్ మధ్య కీలక వాణిజ్య వ్యాపారం జరిగినటువంటి బార్డర్ ఏరియాలో దాదాపుగా ఈ ఎఫెక్ట్ ట్రేడ్ పైన కూడా పన్నట్టుగా అందుతున్నటువంటి సమాచారం నిఖత్. సురేష్ చెప్పండి, ఇప్పుడు నేపాల్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తరలించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సురేష్? భారతీయులకు సంబంధించి ఇప్పుడు దాకా గల్లంతైన వారిని అందరినీ కూడా భారత సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇటు ఇండియన్ ఎంబసీ కాఠ్మండూలో అత్యవసర నంబర్లను, హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు టిబెట్ లో సంబంధించి కూడా జరుగుతున్నటువంటి ఈ గల్లంతైనటువంటి వారి కోసం బీజింగ్ ఎంబసీ కూడా దీనిపైన ఇండియన్ ఎంబసీ ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఇటు చైనీస్ అథారిటీస్ తో కూడా అత్యవసర హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేసి భారతీయ సంబంధించిన కూడా సురక్షితంగా వారికి విమర్శలు చేసేందుకు పరిస్థితులు కొనసాగుతుంది. ఇప్పుడు దాకా భారత ప్రభుత్వం అత్యవసరమైనటువంటి హ్యుమానిటేరియన్ నేపాల్ ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఎన్ఆర్ఐసి ఇటు భారతీయుల పైన ప్రధానంగా కాన్సన్ట్రేషన్ చేస్తూ భారత సర్కారు ప్రస్తుతం హెల్ప్ లైన్ నెంబర్లు అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికి ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఇప్పటికైతే ప్రస్తుతం ఇంకా పరిస్థితి ఇంకా సీరియస్ గా ఉందని చెప్పొచ్చు. ఒకవైపు ఒడిశా, నాగ్పూర్, మహారాష్ట్రకు చెందినటువంటి పశ్చిమ బెంగాల్, దీంతో పాటు తమిళనాడు చెందినటువంటి వారు కూడా గల్లంతైనట్టుగా తెలుస్తుంది. పుదుచ్చేరికి సంబంధించినటువంటి బృందం 57 మందిలో ఇప్పటికీ 20 మంది ఆచూకీ లేనట్టుగా, 37 మంది వరకు ఆచూకీ లేనట్టుగా తెలుస్తుంది. ఇటు పశ్చిమ బెంగాల్ సంబంధించి 32 మంది వరకు కూడా టూరిస్టులు గల్లంతైనట్టుగా ఉంటుంది. మహారాష్ట్రకు సంబంధించినటువంటి వారు చూసుకుంటే కైలాస మనసరం వరకు వెళ్ళేటువంటి 50 మంది వారి ఆచూకీకు విపరీతంగా లేనట్టుగా తెలుస్తుంది. దీనిపైన భారత సర్కారు అత్యవసర హెల్ప్ లైన్ నెంబర్లు పెట్టి వారిని గల్లంతైన వారిని గాలించినటువంటి పరిస్థితి. ఇటు ఒడిశాకు సంబంధించినటువంటి వారు కూడా నాగ్పూర్, మహారాష్ట్ర నాగ్పూర్ సంబంధించినటువంటి వారు కూడా గల్లంతైన వారి వివరాలను సేకరించడం జరిగింది. వీరందరినీ కూడా రెస్క్యూ ఆపరేషన్స్ లో గల్లంతైన వారిని కనుగొనేటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మరోవైపు నేపాల్లో విదేశీయులు కూడా అత్యధికంగా పర్యటిస్తున్నారు. అందులో అమెరికన్స్, ఆస్ట్రేలియన్స్, మరి యుఎస్ఏ, ఆస్ట్రేలియా, యూకే, కెనడాకు సంబంధించిన వారు కూడా గల్లంతైనట్టు తెలుస్తుంది. దాదాపుగా 133 మంది భారతీయులు గల్లంతయ్యారు. వారందరినీ కూడా ఐడెంటిఫికేషన్ చేసే విషయంలో భారత సర్కార్ హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్.